డైరెక్టర్ విఘ్నేష్ శివన్ 2040 టైం పీరియడ్ లో జరిగే స్టోరీతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని రూపొందించాడు. రాబోయే 16 ఏళ్లలో ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనే పాయింట్ ని డిఫరెంట్ గా చెప్పాలి అనుకున్నాడు డైరెక్టర్. వాసు మరియు ధీమాల లవ్ స్టోరీ, తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని బాగానే రాసుకున్నా గానీ మూవీ చూస్తున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ప్రేమకు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ బాగున్నా కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అంత గొప్పగా ఏమీ లేదు. హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ స్టార్ట్ అయిన మూవీ ఆ తర్వాత మొత్తం రెగ్యులర్ ఫార్మాట్ లోనే వెళుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఎక్కడా కూడా మనల్ని ఎంగేజ్ అనేది చేయదు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య తమకు ఇచ్చిన క్యారెక్టర్స్ లో చాలా బాగా నటించడం జరిగింది. టెక్నికల్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ డీసెంట్ గా ఉందనిపించింది. పాటలు అంతగా ఎక్కలేదు కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ ఉన్నాయి. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రాసుకున్న స్టోరీ కొత్తగానే ఉన్నా కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.